మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా ఆయన నోటీస్కి వెళ్ళలేదా? వెళ్లితే ఇంకా యాక్షన్ తీసుకోవటంలో ఎందుకు మౌన ప్రదర్శన? ఎందుకు ఇటువంటి వేచి చూసేటువంటి ధోరణి? ఎవరు మధ్యలో గేమ్ ఆడుతున్నారు? ఆ గేమ్ ఆడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? అరవ శ్రీనివాసుల్ని ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాపాడటానికి ఎవరన్నా నటిస్తున్నారా? నాట్యం చేస్తున్నారా? తిమ్మిరెక్కిందా? ఇంకేమన్నా ఎక్కిందా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అనంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మహిళల విషయంలో ఒక క్రమశిక్షణని తెలియజేస్తాడు. మరి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ధోరణితో, ఈ రకమైనటువంటి వ్యవహారంతో, ఈ రకమైనటువంటి వివాదంలో అత్యంత అశ్లీలమైనటువంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, ఆ మహిళ ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఫస్ట్ యాక్షన్